ఏదైనా మొదలు పెట్టనంత వరకే ఒక్కసారి వి స్టెప్ ఇన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అంటున్నారు మన దర్శకులు. వాళ్ళకి హీరోలు కూడా తోడవుతున్నారు. ఓ సినిమా అయ్యాక మరో సినిమా మొదలు పెట్టడానికి లేట్ అవుతుందేమో కానీ సెట్లోకి అడుగు పెట్టాక మాత్రం అస్సలు తగ్గట్లేదు. జెట్ స్పీడ్తో షూట్ పూర్తి చేస్తున్నారు. ఈ మధ్య ఇదే ట్రెండ్ అయిపోయింది. మన శంకరవర ప్రసాద్ గారు విడుదలయ్యాక 5 నెలలకు పైగానే గ్యాప్ తీసుకున్నారు చిరంజీవి. మధ్యలో భుజానికి సర్జరీ కూడా అయింది. అయితే మే నెలాఖరులో బాబీ సినిమా మొదలు పెట్టారు చిరు. అలా మొదలైందో లేదో అప్పుడే 2 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. హైదరాబాద్ తో పాటు పొల్లాచి షెడ్యూల్స్ పూర్తి చేశారు బాబీ. అనిల్ రావిపూడి కూడా అంతే. మార్చి నుంచి కథ రాయడం మొదలుపెట్టి మొన్నే పూర్తి చేశారు. జూన్ 18న వెంకీ కళ్యాణ్ రామ్ సినిమాకు కొబ్బరికాయ కొట్టనున్నారు. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. ఈ సినిమాను కూడా ఎప్పట్లాగే సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ తో 10 ఏళ్ల తర్వాత పనిచేస్తున్నారీన. బాలయ్య సినిమాకు కూడా ఇదే జరుగుతుంది. అఖండ 2 తర్వాత కొత్త సినిమా మొదలు పెట్టడానికి కాస్త టైం తీసుకున్నారు ఎన్బీకే. కానీ గోపీచంద్ మలినేని సినిమా ఒక్కసారి సెట్స్ పైకి వెళ్లాక అస్సలు ఆగట్లేదు. అప్పుడే ముంబై షెడ్యూల్ పూర్తయిపోయింది. మొన్న జూన్ 10న బాలయ్య బర్త్డే సందర్భంగా టీజర్ కూడా విడుదల చేశారు. సినిమాను దసరాకు ప్లాన్ చేస్తున్నారు. సింగగీతం సినిమాను 94 ఏళ్ల వయసులో కేవలం 4 నెలల్లోనే పూర్తి చేశారు సింగీతం శ్రీనివాసరావు. జనవరి 31న మొదలుపెట్టి జూన్ 12న విడుదల చేశారు. విజయ్ దేవరకొండ రణబాలి షూట్ కూడా ఈ మధ్య 100 రోజులు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 11న రానుంది. మొత్తానికి సెట్స్ పైకి వచ్చేందుకు టైం తీసుకున్నా వచ్చాక అస్సలు టైం వేస్ట్ చేయట్లేదు మన మేకర్స్.